ఐపీఎల్ అందరి దృష్టి తన వైపుకు తిప్పుకునే కావ్య మారన్ రానున్న మినీ మెగా వేలంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ముగ్గురుపై కావ్య పాప కన్నేసినట్లు సమాచారం. వాళ్ళెవరో తెలుసుకుందాం. ఈ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2026 పై పూర్తిగా సిద్ధమవుతుంది. ట్రోఫీని లక్ష్యంగా అడుగులు వేస్తూ తన లోపాలను సరిదిద్దుకుంటుంది. ఈ క్రమంలోని మినీ వేలంలో జట్టు సహయజమాని కావ్య మారన్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను వల పన్నేందుకు సిద్ధమవుతుంది. ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ లో జరగనుంది. ప్రతి జట్టు నవంబర్ 15వ తేదీ వరకు రిటెన్షన్ జాబితాను విడుదల చేయాలి. దీంతో ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్లను వదులుకునేందుకు మినీ వేలంలో ప్రతిభ కలిగిన వారిని సొంతం చేసుకునేందుకు సమాలోచనలు చేస్తున్నాయి. అందులో కావ్య పాప కీలక అడుగులు వేస్తుంది. ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 12-15 తేదీల్లో యుఏఈలో జరిగే అవకాశం ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ మినీ వేలంలో అనేక కీలక ఆటగాళ్లను విడుదల చేయనుంది. సత్తా చాటలేకపోతున్న మహమ్మద్ షమి, ఇషాన్ కిషాన్, రాహుల్ చహర్ను వదులుకోవాలని కావ్య పాప నిర్ణయించినట్లు సమాచారం. మినీ వేలంలో చేతన్ సకారియా, విలియం ఓరోర్, మ్యాట్ హ్యాండ్రీలను పొందాలని సన్ రైజర్స్ హైదరాబాద్ భావిస్తుంది. వీరంతా కుర్ర ఆటగాళ్లతో పాటు ఎంతో ప్రతిభ కలిగారు. ఈ ముగ్గురు బౌలర్లను పొందితే బౌలింగ్ దళం పటిష్టంగా మారే అవకాశం ఉంది. బ్యాటింగ్ విభాగంలో బలంగా ఉన్న సన్ రైజర్స్ ఇప్పుడు ముగ్గురు యంగ్ బౌలర్లను పొందితే బౌలింగ్ పరంగా కూడా పటిష్టంగా మారుతుందని కావ్య మారన్ భావిస్తుంది. ఆ కుర్రాలను పొందేందుకు కాస్త ఎక్కువ చెల్లించేందుకైనా కావ్య సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.